బంగారు గాజులు ఎక్కడ? ఏం చేసావు వాటిని? మీకే ఇచ్చాను కదా వదినా. అబద్ధం చెప్పకు, నాకు అంతా తెలుసు. నువ్వు వేసుకుంది రోల్డ్ గోల్డ్. అసలైన గాజులు ఏం చేసావు? మాట్లాడు సింధు. ఎందుకు ఆర్టిఫిషియల్ గాజులు వేసుకుని అందరినీ మోసం చేశావు? అత్తయ్య అంత టెన్షన్తో డబ్బుల కోసం నీ గాజులు తాకట్టు పెట్టడానికి అడిగితే ఇది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్, ఇవి తీసుకువెళ్తే డబ్బులు రావని ఎందుకు చెప్పలేదు? ఎందుకు అందరినీ మోసం చేయాలనుకుంటున్నావు? అది వదినా, నేను అప్పుడే చెప్పాలనుకున్నాను. కానీ 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 ఏంటి? నిజం చెప్పు సింధు. బంగారు గాజులు ఏం చేసావు? ఎవరికిచ్చావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి సింధు? అది అన్నయ్య గాజులు. నేను చెప్తాను లక్ష్మి. లక్ష్మి, మీకు అప్పుడే చెప్దాం అనుకున్నాను, కానీ అది సరైన సమయం కాదని మీకు చెప్పలేకపోయాను. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అది సింధు వాళ్ళ ఫ్రెండ్ కోసం బంగారు గాజులు ఇచ్చేసింది లక్ష్మి. అంటే తన క్లోజ్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ఏం చేయనన్నయ్యా అని నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేనే ఈ ఐడియా ఇచ్చాను. అంతేకాదు, ఆ బంగారు గాజులు కూడా తాకట్టు పెట్టింది నేనే. ఈ విషయం నాకు ముందే తెలుసు లక్ష్మి. ఇదంతా ముందే నాకెందుకు చెప్పలేదు సింధు? తను భయపడింది. తనే కాదు, ఆ టైంలో నాకు కూడా నిజం చెప్పడానికి ధైర్యం చాలలేదు. అయినా మరీ అంత గుడ్డిగా ఎవరినీ నమ్మకు. ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం వరకు ఓకే, బట్ అప్పుడప్పుడు మన పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి కదా. ఇంట్లో అబద్ధం చెప్పి బయట వాళ్ళకి సహాయం చేసినా ఇంట్లో వాళ్ళని మోసం చేసినట్టే అవుతుంది. ఆ పని ఎప్పటికీ చేయకూడదు, సరేనా? సరే వదినా. సారీ, నా వల్ల అనవసరంగా నువ్వు మాటలు పడాల్సి వచ్చింది. సారీ అక్కర్లేదన్నయ్య. నా ఫ్రెండ్ కాకుండా నీ ఫ్రెండ్ అంటే కొంపలే మునిగిపోయేవి కాదు కదా. వదిన చెప్పిన మాటలు విన్నావు కదా, ఇంకెప్పుడు అబద్ధం చెప్పకన్నయ్యా. తాతయ్య, ఏమైంది నా బంగారానికి? డల్గా ఉందేంటి? హోంవర్క్ పూర్తవలేదా అమ్మా? అలాంటిదేం లేదు తాతయ్య. మీరు వెళ్ళింది టోర్నమెంట్కే కదా. టోర్నమెంటా? టోర్నమెంట్కి వెళ్ళలేదే. అయితే మరి పార్కులో ఏం చేస్తున్నావు? నాకు తెలుసు తాతయ్య, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు పొద్దున్న మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం నేను విన్నాను. మీరు టోర్నమెంట్కి వెళ్ళారు, అక్కడ ఏదో గొడవ జరిగింది, వాళ్ళు మిమ్మల్ని కొట్టారు కదా. ఇలా ఫ్రెండ్స్ గొడవ పడడం గుడ్ హ్యాబిట్ కాదని మా టీచర్ చెప్పింది. ఒకవేళ గొడవైనా సారీ చెప్పి ఆ గొడవని ఆపాలి. ఇక నుండి మీ ఫ్రెండ్స్తో కలవకండి. మీ ఫ్రెండ్స్ మంచివాళ్ళు కాదు తాతయ్య. మీరు పడిపోయినా మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయారు.
ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే మనకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్సే వస్తాయి. తాతయ్య, మీరు ఇక వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేయండి. నాకు ఈ ఇంట్లో హరి మావయ్య, లక్ష్మి అత్తయ్య, మీరే కదా క్లోజ్ ఫ్రెండ్స్. మీకు ఇలా అయితే ఎలా తాతయ్య? ఇంకెప్పుడు బయటకు వెళ్ళనని చెప్పండి. అమ్ము, సారీ అమ్ము, ఇంకెప్పుడు ఇలా చేయను. చెల్లెమ్మా, బాగున్నావా? బాగున్నానన్నయ్య, కూర్చోండి. అమ్మా నమస్తే. నమస్తే, కూర్చో బాబు. అంకుల్ ఉన్నారా అమ్మా? పాపం హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలిసింది, అందుకే పలకరించి వెళ్దామని వచ్చానమ్మా. అంకుల్ ఎక్కడున్నారమ్మా? రూమ్లో ఉన్నారు. అయితే పలకరించి వస్తానమ్మా. అన్నయ్య, మామయ్య పడుకున్నారు. మీరు ఈలోపు ఆయనతో మాట్లాడుతూ ఉండండి. మీరు వచ్చారని మామయ్యతో చెప్తాను. ఉమ్. ఎంత మంచి ఫ్రెండ్ అత్తయ్య. మామయ్య గారికి బాలేదని తెలిసి పలకరించడానికి వచ్చారు. హరే, రే, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చాను మావా. అంకుల్ పడుకున్నారంట, అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. అంతా ఓకేనా? ఏం ఓకేరా బాబు, నా లైఫ్ ఎలా ఉందో తెలుసా? దారుణంగా ఉందిరా. ఒకదాని తర్వాత ఒక ప్రాబ్లం వరుస పెట్టొచ్చి నన్ను కుమ్మేస్తున్నాయి అనుకో. ఇవాళైతే ఆల్మోస్ట్ దొరికినంత పని అయింది. ఎందుకురా, ఏమైంది? అది సింధు గాజులు తనకిచ్చిన బంగారం ఎప్పుడో అమ్మేసి గిల్ట్ గాజులు వేసుకొని మిమ్మల్ని అందరినీ నమ్మించింది. సింధు వాళ్ళ ఫ్రెండ్ కోసం బంగారు గాజులు ఇచ్చేసింది లక్ష్మి. ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ గాజుల విషయం లక్ష్మికి తెలియకుండా దాచాను. కానీ అది బయటపడిపోతే ఇంక నా పని అంతే. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకెన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందోనని భయంగా ఉందిరా. చూడు హరే, ఇక దాచడం మంచిది కాదు. వీలైనంత తొందరగా లక్ష్మికి నిజం చెప్పు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఇప్పుడు లక్ష్మి మనసేంటో నీకు అర్థమైంది కదా. ఇదంతా నువ్వు త్వరగా లక్ష్మితో చెప్పేసే. మీ ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదురా. అదేరా నేను కోరుకునేది. అరే, నేను లక్ష్మి దగ్గర నిజం దాచింది కూడా మా ఇద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు రాకూడదనేరా. ఒకవేళ లక్ష్మికి గనక నిజం తెలిస్తే తను నా నుంచి ఎక్కడ దూరం అయిపోతారో అని చాలా భయంగా ఉందిరా. అయ్యో, నీకు అర్థం కావట్లేదురా. ఇలా ప్రతిసారి అబద్ధాలు చెప్తూ పోతే తర్వాత నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మర్రా. పైగా నిన్ను లక్ష్మి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కేవలం నువ్వు తన కండిషన్ని యాక్సెప్ట్ చేసావనే. ఈ విషయం తెలిస్తే ఇంట్లో ఎవరూ లక్ష్మిని యాక్సెప్ట్ చేయరనే విషయం లక్ష్మికి తెలుసా? అంతేకాక లక్ష్మి కోటీశ్వరాలని, నెలకి 75,000 సంపాదిస్తోందని, ఆ డబ్బు పుట్టింటి వాళ్ళకి ఇవ్వకుండా మీ ఇంటికి ఇస్తుందని చాలా పెద్ద అబద్ధం ఆడుతున్నావురా. ఇదంతా లక్ష్మికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? సరే, ఈసారి లక్ష్మి శాలరీ అని చెప్పి సింధు గాజులు తాకట్టు పెట్టావు. మరి వచ్చే నెల ఏం తాకట్టు పెడతావురా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ప్లీజ్ రా హరి, తర్వాత నువ్వు పెద్ద ప్రాబ్లంలో పడ్డాం నాకిష్టం లేదురా. లక్ష్మితో నిజం చెప్పే, తను అర్థం చేసుకుంటుంది. ఒకవేళ తను అర్థం చేసుకోకపోతే నేను ఇన్నాళ్ళు ఆడింది నాటకం అని
ఇదంతా నిజం కాదని, ఇంత పెద్ద అబద్ధం లక్ష్మికి తెలిస్తే తను ఎలా భరిస్తారా? నేను ఈ నిజం చెప్పలేను, నేను ఇవన్నీ ఇంట్లో చెప్పలేను, లక్ష్మిని దూరం చేసుకోలేను. రే, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను రా, అర్థం చేసుకోరా హరి. చాలా పెద్ద సమస్యలో పడతావు. ఇప్పటి వరకు లక్ష్మి గురించి చెప్పాను, ఇక మీ అమ్మ గురించి అంటావా? చేతి నిండా డబ్బులు సంపాదించే కోడల్ని తెచ్చుకున్నానని నేల మీద నిలబడట్లేదురా. ఇప్పుడు గనక వాళ్ళకి నిజం తెలిస్తే ఈ ఇంట్లో భూకంపం రావడం గ్యారెంటీరా. తర్వాత అత్త కోడళ్ళ మధ్య గొడవలు వస్తాయి, దానికి కారణం నువ్వే అవుతావురా. నిజం నిప్పు లాంటిది, కప్పిపుచ్చడం ఎవరి వల్ల కాదు హరి. ఏదో ఒక రోజు జ్వాల అయ్యి నిన్ను దహించకముందే నిజం చెప్పి ఆ మంటలు ఆర్పేయరా. ఆ రోజు మనం ఏం చేసినా క్షమించే వాళ్ళే ఉండర్రా. ఇప్పుడే లక్ష్మితో నిజం చెప్పు హరి, తను అర్థం చేసుకుంటుందిరా. కానీ నిజం చెప్తే తను బాధపడతారా? అలా అని ఇలా అబద్ధం చెప్పి తనని మోసం చేస్తావా? ఇది తెలిస్తే తను ఎంత బాధపడుతుందో ఆలోచించావారా? షో భగవంతుడా, నిజం తెలిస్తే లక్ష్మి ఒప్పుకోర్రా. ఏదేమైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను లక్ష్మికి నిజం చెప్పనురా. దేవుడా, ఎందుకు ఇలా చేసావు? నా జీవితం కూడా టపాసులో చేసావు కదయ్యా. దూరం నుంచి చూస్తే ఆ టపాసులో అందంగా కనిపిస్తుంది, దగ్గరికి వెళితే ప్రమాదం. ఎప్పుడు నిజమే చెప్పాలని నియమం పెట్టుకున్న నా దగ్గరే ఎంత పెద్ద అబద్ధం చెప్పారా? ఈ భారాన్ని ఎలా భరించాలి? నా జీవితం కూడా ఈ టెర్రస్ లాంటిదే. ఏ కష్టం లేకుండా ఆనందంగా గడిచిపోతుందనుకున్నాను, కానీ ఈ చల్లగాలి వెనుక ఒక పెను తుఫానుందన్న విషయం ఎందుకు గ్రహించలేకపోయాను? అమ్మ ఇప్పుడు వచ్చి ఫీజుకి డబ్బులు ఇవ్వమని అడిగితే మీరు ఇస్తానని చెప్పండి,
అంటే ఆ డబ్బులు నేను మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. జస్ట్ మీ అకౌంట్లో నుంచి వాడికి ఎగ్జామ్ కోసం డబ్బులు ఇచ్చినట్టుగా ఉంటే చాలు. లక్ష్మి, అమ్మమ్మ టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. మన లక్ష్మికి శాలరీ వచ్చే రోజు. అవునవునవును, ఈ రోజు లక్ష్మి అందరికి శాలరీలు ఇవ్వాలి కదా. లక్ష్మి వెళ్దాం పదండి. సరే, ఈసారి లక్ష్మి శాలరీ అని చెప్పి సింధు గాజులు తాకట్టు పెట్టాం. మరి వచ్చే నెల ఏం తాకట్టు పెడతావురా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అంత అబద్ధం, ప్రతిదీ మోసం. ఎంత ఈజీగా నన్ను ఏమార్చారు. అంటే ఇంట్లో ఇంకా నా గురించి ఏమీ తెలియదు అనమాట. అందరినీ ఇలాగే నమ్మించారు. ఆ గాజులు మీరు కొంటుంది నా కోసమే కదా? మీకోసమే. మీరే చూడండి, మీ చేతి సైజ్ ఎంతో నాకు కరెక్ట్ తెలియదు కదా. ఆ గాజులు కూడా నా కోసం తీసుకున్నవి కాదు. ఈయన అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం ఈయన వేసుకున్న ప్లాన్. ఎలా ఇంత ఈజీగా మోసపోయాను? ఇప్పుడు నేనేం చేయాలి? రే, నేను చేసేది నీ కంటికి చాలా పెద్ద తప్పులు అనిపించచ్చురా. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించరా. అప్పుడు నేను చేసింది తప్పు కాదని నీకే అర్థం అవుతుంది. చూడు, నేను నిన్ను భయపెట్టడానికో నీ నుంచి లక్ష్మిని దూరం చేయడానికో నేను ఇదంతా చెప్పట్లేదు. నిజం చెప్తే మీ ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిపడే అవకాశం ఉందని చెప్పానురా, అంతేరా. నువ్వు చెప్పింది నాకు అర్థమైందిరా. సరే, ఈ విషయం లక్ష్మికి చెప్పేస్తానురా. కానీ ఇప్పుడు కాదు, సరైన సమయం సందర్భం చూసి అప్పుడు లక్ష్మికి చెప్పేస్తానురా. ముందు ఆ పని చేయరా. నీ మీద తనకి ఎంత కోపం వచ్చినా నువ్వు తన ప్రేమ కోసం పడిన ఆరాటం, నీ మంచితనం అన్నీ గుర్తు చేసుకుంటే లక్ష్మి నిన్ను అర్థం చేసుకుంటుందిరా. ఏది ఏమైనా నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఎండ్ ఆఫ్ ది డే మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయిరా. ఆ విషయం నాకు కూడా తెలుసురా. ఎందుకంటే లక్ష్మి కేవలం నాతోనే కాదురా, ఫ్యామిలీలో అందరితోనూ బాగుంటుంది. తను ఒక్కసారి నా వాళ్ళు అనుకుంది అంటే వాళ్ళ కోసం తను ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. దానికి నిదర్శనం ఇవాళ హాస్పిటల్లో జరిగిన సంఘటనే. నిజమేరా హరి. అంటే అత్తయ్యకి నా మీద ప్రేమ లేదు, నేను తెచ్చే డబ్బు మీద. ముందు నువ్వు తిని తల్లి, తిని ఎలా ఉందో చెప్పు. మజ్జిగ నీకే, తీసుకో. నీకే లక్ష్మి. ఆవిడ నన్ను పొగడడం, స్పెషల్గా ట్రీట్ చేయడం అంత డబ్బు కోసమేనా? భగవంతుడా, ఏంటిదంతా? ఏం జరిగినా నీకు తోడుగా నేనుంటాను లక్ష్మి అని చెప్పి ఎంత ఈజీగా మోసం చేశారండి. ఇదే నిజమని నమ్మి అమ్మ, చెల్లెళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. మీరు దాచిన నిజం బయటపడితే ఇప్పుడు వాళ్ళకి నేనేం చెప్పాలి? చాలా పెద్ద తప్పు చేశారు. మామయ్య బిల్లు కట్టడానికి ఈ కాలంలో ఏ అమ్మాయి ముందుకొస్తుంది? బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులిచ్చేంత గొప్ప మనసు ఎవరికుంటుందిరా? నిజంగా లక్ష్మి చాలా గ్రేట్ రా. అవునరా, కానీ అందుకే నాకు చాలా బాధగా ఉందిరా. ఇంత మంచి మనిషిని అబద్ధం చెప్పి మోసం చేస్తున్నానని ఆ గిల్టీ ఫీలింగ్
నా మనసుని తోల్చేస్తుందిరా. అందుకే ఈ నిజాలన్నీ లక్ష్మికి నేను ఒకేసారి చెప్పలేనురా. మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్తాను. అప్పుడు లక్ష్మి నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుందిరా. అవును, లక్ష్మి ఎలాగోలా అర్థం చేసుకుంటుందనుకో, మరి మీ అమ్మకేం చెప్తారా? వాళ్ళకి తెలిస్తే నీ గతేంటో మరి. రే ఎందుకురా నేనంటే నీకు అంత కోపం? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో ఒక వంక పెట్టి భయపెడుతూనే ఉన్నావా? ఇప్పుడే కదరా ఒక సమస్యలో నుంచి కాస్త రిలాక్స్ అవుతున్నాను, మళ్ళీ ఇప్పుడు కొత్త సమస్య మొదలు పెట్టావా? అమ్మా లక్ష్మి ఇద్దరు బాగానే ఉన్నారులే. నిజం తెలియనంత వరకు అందరూ బాగానే ఉంటారు, తెలిసాక అప్పుడు ఉంటుంది మజా. చాలే ఆపు, అలా ఏం జరగదులే. రే లక్ష్మికి నేను మంచి భర్త కాకపోవచ్చురా, కానీ లక్ష్మికి ఒక మంచి అత్తగారిని, మా అమ్మకి మంచి కోడల్ని ఇచ్చానన్న సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు ఆనందంగా ఉందిరా. సరే సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నీకిక్కడ పాఠాలు చెప్పుకుంటూ కూర్చుంటే తర్వాత నా పిల్లం నాకు పాఠాలు చెప్తుంది. అసలే మేము రోమియో జూలియట్లా ఉంటాం. ఈ రోమియో ఇక్కడుంటే అక్కడ నా జూలియట్ ఎంత బాధపడుతుందో ఏంటో. అవునవును, ఆ జూలియట్ ఎక్కడ ఫోన్ చేసి తిడుతుందోనని ఈ రోమియో గారు భయపడుతున్నారు కదా. రే చాలా థ్యాంక్స్ రా మచ్చా, ఇన్ని రోజులు నా పక్కన నిలబడి నా బాధలన్నీ షేర్ చేసుకున్నావు. నీతో మాట్లాడిన తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరికినట్టు అనిపించిందిరా. లక్ష్మికి నిజం చెప్పేస్తానురా, ఇక మీద మేము హ్యాపీగా ఉంటాం. దీనికి నేను నీకే థ్యాంక్స్ చెప్పాలరా. దీనికి కూడా థ్యాంక్స్ చెప్తారా? నేను నీ ఫ్రెండ్ రా. ఏది ఏమైనా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు ఈ వినోద్. బాయ్ రా మావా, వెళ్ళొస్తాను. బాయ్ రా. అవును, లక్ష్మి రాలేదేంటి? ఏం చేస్తుందబ్బా?